వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఇన్నాళ్ళు మనం ఫ్యాటీ లివర్ మరియు షుగర్ వ్యాధుల గురించే మాట్లాడుకున్నాం. కానీ మన శరీరంలో మరొక ముఖ్యమైన అవయవం నిశ్శబ్దంగా ప్రమాదంలో పడుతుంది. అదే క్లోమగ్రంథి. ఈరోజు ఎంతోమంది యువతలో ప్యాంక్రియాటిస్ మరియు ఇతర క్లోమగ్రంథి సమస్యలను చూస్తున్నాం. ఇలా ఎందుకు జరుగుతుందని తెలియజేసేందుకు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి హర్షవర్ధన్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, మెడికోవర్ హాస్పిటల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. హలో సార్. హలో అండి. ఇప్పటి వరకు మనం యాంకర్ పార్ట్లో చెప్పుకున్నట్లు షుగర్ వ్యాధి గురించి, ఫ్యాటీ లివర్ గురించి, లేకపోతే గుండె సంబంధం గురించే మాట్లాడుకున్నాం. ఈ ప్యాంక్రియాట్రిక్ అనేది చాలా రేర్ సబ్జెక్ట్ అనే చెప్పాలి. సో అసలు అంటే ఏంటి, అసలు అది మన బాడీలోకి ఎలా ప్రవేశిస్తుంది, ముందు దాని గురించి చెప్పండి సార్. ప్యాంక్రియాస్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్యులర్ ఆర్గన్ అండి. దీని గురించి చాలామందికి అవగాహన లేదు. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఫ్యాక్టరీ ఆఫ్ అవర్ బాడీ, డ్యూయల్ ఫ్యాక్టరీ అని అంటాం. దీని పని ఇట్ హెస్ టూ మేజర్ ఫంక్షన్స్, ఎండోక్రైన్ ఫంక్షన్ అండ్ ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అంటాం. ఎండోక్రైన్ ఫంక్షన్కి వచ్చేసరికి మనందరికీ తెలిసినట్టు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఆఫ్ ది బాడీ ఈజ్ ప్యాంక్రియాస్. సో ఎగ్జోక్రైన్ ఫంక్షన్ వచ్చేసి మన తింటున్న ఆహారాన్ని, ఫ్యాట్స్ కానివ్వండి లేకుంటే ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయడానికి అవసరం అయ్యే ఎంజైమ్స్ని ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ ఉంటుంది, దీని పని ఎలా చేస్తుంది? ప్యాంక్రియాస్ అనేది 75 to 100 grams ఉన్న ఆర్గన్ అండి. ఇది కడుపుకి వెనక భాగంలో ఉంటుంది, అందుకని దీన్ని రెట్రోపెరిటోనియల్ ఆర్గన్ అని కూడా అంటుంటాము. ఇట్స్ అ వెరీ స్మాల్ ఆర్గన్, చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఇట్ ప్యాక్స్ ఎ పంచ్. సో దీంట్లో ఏదైనా ప్యాంక్రియాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. మెయిన్గా ఎగ్జోక్రైన్ ఫంక్షన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడక్షన్లో లోపాలు ఏమన్నా ఎదురుపడితే దానికి పర్యవసానాలు చాలా సివియర్గా ఉంటాయి. అండ్ మేజర్గా ఈ మధ్య ప్యాంక్రియాస్ రిలేటెడ్ డిసార్డర్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇండియాలో. ఇన్సిడెన్స్ ఒక 2 to 3 decades ముందు కంపేర్ చేస్తే ఇప్పటికీ ఆల్మోస్ట్ డబుల్ టు ట్రిపుల్ అయిందండి ఇన్సిడెన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ రిలేటెడ్ డిసార్డర్స్. కామన్గా మునుపంతా ప్యాంక్రియాస్ డిసార్డర్స్ ఓల్డ్ ఏజ్లో మాత్రమే చూసేవాళ్ళం, ఈ మధ్య యంగ్స్టర్స్లో కూడా చూస్తున్నాం. దీనికి గల కారణాల గురించి మనం మాట్లాడుకుంటే మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఆల్కహాల్ ఇంటేక్, తర్వాత స్మోకింగ్, తర్వాత లిపిడ్ డిసార్డర్స్ లైక్ హైపర్ ట్రైగ్లిసరైడేమియా అంటాం, తర్వాత పిత్తకోశంలో రాళ్ళు ఉండటం అంటే గాల్ స్టోన్స్. ఈ 4 మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ ప్యాంక్రియాస్ డిసార్డర్స్. ఇవి కాకుండా జన్యుపరమైన లోపాలు కానివ్వండి, లేక ఫెమిలియల్ కాజెస్ కూడా అవ్వచ్చు. తర్వాత ట్రామాటిక్ కాజెస్ అంటాము, లేదా కొంచెం డ్రగ్స్, కొన్ని మందుల ద్వారా, అంటే వేరే ఏదో కారణానికి మనం మెడికేషన్ వాడడం ద్వారా కూడా ప్యాంక్రియాస్లో వాపు చూస్తూ ఉంటాం. ఎస్, అంటే మీరు అన్నట్లు ఒకప్పుడు దీని గురించి అసలు తెలియదు, తెలిసినా కానీ అంత మేబీ సీరియస్గా తీసుకోకపోయి ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది సీరియస్గా తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు మనం ఏమన్నా ఇంత సైలెంట్ కిల్లర్ని ఏమైనా మనం నెగ్లెక్ట్ చేసామనుకోవాలా? ఇన్సిడెన్స్ ప్యాంక్రియాటైటిస్ పెరగడానికి కారణం మన లైఫ్ స్టైల్, హ్యాబిట్స్ అని మాట్లాడుకున్నట్టుగా ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ అయితే చాలా సివియర్గానే ఉంటాయండి. కామన్గా ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లంతో వచ్చే పేషెంట్స్ ఎలాంటి లక్షణాలతో వస్తారనేది మాట్లాడుకుందాం. పెయిన్ అబ్డమన్ అంటే కడుపులో నొప్పి, బొడ్డు చుట్టూ కానివ్వండి, బొడ్డు పై భాగంలో నొప్పి రావటం, ఆ నొప్పి వీపులోకి పాకటం, ఇది చాలా కామన్ సిమ్టమ్ ఇన్ ప్యాంక్రియాటైటిస్. అండ్ ఈ నొప్పి ఫుడ్ ఏదైనా తీసుకున్న తర్వాత బాగా ఎక్కువ అవటం, పెయిన్ వర్సనింగ్ విత్ ఫుడ్ ఇంటేక్ ఆర్ పెయిన్ బ్యాక్ రేడియేట్ అవటం, ఇది కామన్ కంప్లైంట్. అదే ఇలాంటి ఎపిసోడ్స్ కనుక రిపీటెడ్గా అవుతూ ఉంటే వాళ్ళలో క్రానిక్ చేంజెస్ అని చెప్తూ ఉంటాము, అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లక్షణాలతో కనబడుతూ ఉంటారు. వీళ్ళల్లో మోషన్ కాస్త నూనెలాగా రావటం కానివ్వండి, లేకుంటే అరుగుదల లేకపోవటము, తర్వాత డయాబెటీస్ అంటే టైప్ 3C డయాబెటీస్ అంటాం, అంటే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవడం ద్వారా వచ్చే రకమైన డయాబెటీస్ని ఒక స్పెషల్ కేటగిరీలో పెడతాము, వాటిని టైప్ 3C డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ లక్షణాలతో కూడా వస్తూ ఉంటారు. కొంతమందికి 1 in 10 ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళల్లో కొంతమందికి నొప్పి లేకుండా కూడా ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వచ్చు, పెయిన్లెస్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. వీళ్ళలో సిమ్టమ్స్ లేవు కాబట్టి చాలా డిసీజ్ అడ్వాన్స్ అయిపోవటం, లాస్ట్ స్టేజ్లో డాక్టర్స్ దగ్గర రావటం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నామంటారు. దీంట్లో కూడా చాలామంది మేము తక్కువే తీసుకుంటాం, వారానికి ఒకసారి తీసుకుంటాం, అకేషనల్లీ తీసుకుంటాం అని చెప్తారు. అసలు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోనే ఇది వస్తుందా, లేకపోతే ఎంత తీసుకున్నా కానీ వస్తుంది అంటారా? సో ఇది నాకు కూడా క్లినిక్లో ఓపీలో కామన్గా అడిగే క్వశ్చన్ అండి. దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యాంక్రియాటైటిస్. అంటే ఒక పెగ్గు తీసుకుంటే నాకు సేఫ్, ప్యాంక్రియాస్ ఏమీ పాడవదు అన్నట్టుగా లేదు. ప్యాంక్రియాటైటిస్ రావడానికి డెఫినెట్గా 40 to 50 grams ఆఫ్ ఆల్కహాల్
మెన్ అయితే కనుక 40 to 50 grams, విమెన్ అయితే కనుక 20 to 30 grams కన్సిస్టెంట్గా ఓవర్ 3 to 5 years తీసుకుంటే కనుక ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు జనరల్ పబ్లిక్. ఇది ఒక పక్కన పెట్టేస్తే జెనెటిక్ రిస్క్ కానివ్వండి, లేక వేరే ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఈవెన్ 1 drink of alcohol క్యాన్ ట్రిగర్ ప్యాంక్రియాటైటిస్ ఎపిసోడ్. అందుకని వీ ఆల్వేస్ అడ్వైస్ అవాయిడ్ ఆల్కహాల్ టు కీప్ యువర్ ప్యాంక్రియాస్ సేఫ్. ఎస్, యాక్చువల్లీ ప్యాంక్రియాస్ అంటే మెయిన్గా మనకి గుర్తొచ్చేది, కొంచెం దీని గురించి తెలిసిన వాళ్ళకి ఇన్సులిన్ గురించి గుర్తొస్తుంది. ఇన్సులిన్ అంటే షుగర్ లెవెల్ పెరగకుండా చూసుకుంటుంది. సో ఇప్పుడు ప్యాంక్రియాస్ వచ్చిన వాళ్ళకి షుగర్ వస్తుందా, లేకపోతే షుగర్ వచ్చిన తర్వాత ప్యాంక్రియాస్ వస్తుందా? గుడ్ క్వశ్చన్ మేడం. రెండిటికి వైస్ వర్సా కనెక్షన్ ఉంది. మందు తాగడం వల్ల కానివ్వండి, లేదు గాల్ స్టోన్స్ వల్ల కానివ్వండి, ఇంకేదైనా కారణం ద్వారా ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు డిపెండింగ్ అపాన్ సివియారిటీ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్, ఎంత సివియర్గా వచ్చింది అండ్ ఎంత పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయింది అనే విషయాన్ని బట్టి షుగర్ వచ్చే రిస్క్ డిపెండ్ అవుతుంది. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఆర్ బీటా సెల్ సెక్రీటింగ్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ అంటాం. అంటే బాడీ అండ్ టెయిల్ ఆఫ్ ప్యాంక్రియాస్లో ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ సెక్రీటింగ్ సెల్స్ ఉంటాయి. ఒకవేళ ప్యాంక్రియాటిస్ వచ్చినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ కనుక డ్యామేజ్ అవుతే వీళ్ళల్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మైల్డ్ ఫామ్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళల్లో రిస్క్ ఆఫ్ ప్యాంక్రియాటిస్ ఉన్నా అది ఇమ్మీడియట్గా రావడం అయితే చూడము, బట్ రిపీటెడ్ ఎపిసోడ్స్ అవుతే కనుక ఖచ్చితంగా వీళ్ళకి రిస్క్ ఉంటుంది. యాక్చువల్గా ప్యాంక్రియాస్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే తింటామో అది ఒంటి పట్టించడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పారు. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అసలు ప్యాంక్రియాస్ ఫంక్షన్ అనేది? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా 2 మేజర్ ఫంక్షన్స్ అండి ప్యాంక్రియాస్కి, ఎగ్జోక్రైన్ ఫంక్షన్, ఎండోక్రైన్ ఫంక్షన్. ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అంటే మన తిన్న ఆహారంలో ఉన్న ఫ్యాట్, ప్రోటీన్, కొన్ని కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయడానికి, డైజెస్ట్ చేసిన తర్వాత మన బ్లడ్లోకి అబ్జార్బ్ అవడానికి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ పనిచేస్తాయి. ఏ ఎంజైమ్స్ ఇవి అమైలేజ్ కానివ్వండి, లైపేజ్ కానివ్వండి, లేకుంటే ప్రోటీయేజెస్ అని అంటాం. ఈ ప్రోటీయేజ్ అనే ఎంజైమ్స్ ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అమైలేజ్ అనే ఎంజైమ్ మన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లైక్ స్టార్చ్ కానివ్వండి, ఇంక ఇతర కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్లోకి బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. లైపేజెస్ అన్న ఎంజైమ్స్ మన ఫ్యాట్ని బేసిక్ ఫ్యాటీ యాసిడ్లోకి బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ బేసిక్ ఫ్యాటీ యాసిడ్ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, ప్రోటీన్ కాంపోనెంట్స్లోకి బ్రేక్ అయిన తర్వాత మన బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి మన ఒంటికి పడుతుంది. సో ఈ రకంగా ఒకవేళ ఈ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ప్రొడక్షన్ కనుక అనుకున్న రీతిలో లేకపోతే మన తిన్న ఆహారం ఎస్పెషలీ ఫ్యాట్స్ కానివ్వండి ఇవి మన ఒంటికి పట్టవు. ఆ డైజెస్ట్ కాని ఫ్యాట్ అలానే మోషన్లో వచ్చినప్పుడు ఆయిలీ స్టూల్స్ లాగా వస్తుంది. చాలామంది నాకు మోషన్ నూనె లాగా వస్తుందండి, లేకుంటే చాలా స్మెల్ వస్తుంది, ఫ్లష్ చేయలేకపోతున్నాను, వాష్రూమ్ వెళ్ళినప్పుడు స్టూల్ మొత్తం ఫ్లోట్ అవుతూ ఉంది, ఫ్రాతీగా ఉంటుంది, స్మెల్ చాలా అధ్వానంగా వస్తుంది అన్న కంప్లైంట్స్తో వస్తారు. సో ఇది ఎందుకు అవుతుంది అంటే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ప్రొడక్షన్ తగ్గిపోవటం, డైజెస్ట్ కాకపోవడం వల్లనే ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. ఇంకొక మేజర్ ఫంక్షన్ వచ్చేసి మనం అనుకున్నట్టుగా ఎండోక్రైన్ ఫంక్షన్. ఎండోక్రైన్ ఫంక్షన్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ మనం చాలా తరచుగా మాట్లాడుకుంటుంటాము, అందరికీ తెలిసిన విషయమే. అట్ ద సేమ్ టైం ప్యాంక్రియాస్ గ్లూకోగాన్ అన్న హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మనం ఉపాసం చేస్తున్నాం, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఫాస్టింగ్ చేస్తున్నాం అనుకోండి, మన బాడీలో గ్లూకోజ్ నిల్వలు అనేది తగ్గుతుంటే గ్లూకోగాన్ అన్న హార్మోన్ ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయిపోయి లివర్ నుంచి గ్లూకోజ్ రిలీజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ప్యాంక్రియాస్ షుగర్ పెరిగినప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. షుగర్ తగ్గుతూ ఉందనగా గ్లూకోగాన్ ప్రొడ్యూస్ చేసి షుగర్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా కడుపు నొప్పి వస్తుంది నాభి దగ్గర అని చెప్తూ ఉంటారు, హెవీ పెయిన్, బాగా పెయిన్ ఉంటుంది. సో ఆ ప్రతి పెయిన్ని దీన్ని ప్యాంక్రియాస్ వచ్చిందని అనుమానించాలా, ఏ టైంలో అనుమానించాలి అంటారు? సో కడుపు నొప్పితో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్యాంక్రియాటైటిస్ ఉంది అని అనుకోని అవసరం లేదండి. ఎస్, డెఫినెట్గా ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళలో సివియారిటీ ఆఫ్ ద పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బొడ్డు చుట్టూ కానీ లేకుంటే మన ఎపిగాస్ట్రిక్ రీజన్ అంటాం, అంటే బొడ్డు పై భాగంలో నొప్పి వస్తే చాలా కామన్గా మేము 3 విషయాలు డీడీస్గా పెట్టుకుంటాం, అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. ఒకటి గ్యాస్ట్రైటిస్, రెండవది గాల్ బ్లాడర్లో కనుక రాయి కానీ దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఉన్నా, లేదు ప్యాంక్రియాటైటిస్ అనుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ వచ్చినప్పుడు హిస్టరీ తీసుకుంటాం, పెయిన్ ఎలా స్టార్ట్ అయింది, పెయిన్ తిన్న తర్వాత ఏమన్నా పెరుగుతుందా, వాంతులు అవుతున్నాయా, లేక పెయిన్ వీపులోకి ఏమన్నా పాకినట్టు అవుతుందా, తర్వాత హిస్టరీలో ఆల్కహాల్ తీసుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా, నిన్న కానీ మొన్న కానీ, లేదు చాలా ఎక్కువగా స్మోకింగ్ చేసే అలవాటు ఏమైనా ఉందా. ఈ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తాం. హై సస్పిషన్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ ఉంటే కనుక ఒక చిన్న బ్లడ్ టెస్ట్, అమైలేజ్, లైపేజ్ అన్న 2 బ్లడ్ టెస్ట్లు మనం పంపించడం ద్వారా ప్యాంక్రియాటైటిస్ ఉందా లేదా అన్న నిర్ధారణకు మనం రావచ్చు. ఒకవేళ అమైలేజ్, లైపేజ్ కనుక బాగా పెరిగి ఉంటే, సిమ్టమ్స్తో కోరిలేట్ అవుతూ ఉంటే డెఫినెట్గా మనం డయాగ్నోసిస్ చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ప్యాంక్రియాటైటిస్ని ఎంతవరకు సీరియస్ తీసుకోవాలి, ఎప్పుడు ప్రమాదకరం అంటారు సార్?
సో ప్యాంక్రిటైటిస్ని మనం సివియారిటీ పరంగా మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అని డివైడ్ చేసుకుంటామండి వన్స్ డయాగ్నోస్ చేసిన తర్వాత. ఈ డివిజన్ మేజర్గా ఆర్గన్ ఫెయిల్యూర్ అన్న కాన్సెప్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్యాంక్రియాస్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు, ప్యాంక్రిటైటిస్ వచ్చినప్పుడు దీని పర్యవసానాలు ప్యాంక్రియాస్కి లిమిట్ అవ్వకుండా వేరే ఆర్గన్స్ పైన చాలా ఎక్కువగా చూస్తాం. ఏ ఆర్గన్స్ అఫెక్ట్ అవ్వచ్చు, లంగ్స్ అఫెక్ట్ అవ్వడం, దాని ద్వారా ARDS అన్న ఒక కాంప్లికేషన్ రావడం చూస్తాము, తర్వాత బీపీ పడిపోవడం చూస్తూ ఉంటాము, ఇన్ఫెక్షన్ రావడం చూస్తాము, కిడ్నీస్ పైన దెబ్బ పడటం, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అవ్వటము, తర్వాత హార్ట్ పైన ఎఫెక్ట్ పడటం కూడా చూస్తూ ఉంటాం. సో ఇలా ప్యాంక్రిటైటిస్ వచ్చిన తర్వాత ఎన్ని ఆర్గన్స్ అఫెక్ట్ అయ్యాయి, అఫెక్ట్ అయిన ఆర్గన్స్ ఎంత సివియర్గా డ్యామేజ్ అయ్యాయి అనేదాన్ని బట్టి మనం సివియారిటీని డివైడ్ చేసుకుంటాం. సివియర్ ప్యాంక్రిటైటిస్తో గనక ఎవరన్నా డయాగ్నోజ్ అవుతే డెఫినెట్గా మార్టాలిటీ రిస్క్, మార్బిడిటీ రిస్క్ రెండు చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ని మనం ఐసీయూలో పెడతాం, దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ రికవరీ వచ్చేసి సపోర్టివ్ ట్రీట్మెంట్, అంటే వేరే ఆర్గన్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో వాటిని రికవరీ చేయడంలోనే మెజారిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఉంటుంది. అసలు ప్యాంక్రియాస్ అనేది ఎందుకు డ్యామేజ్ అవుతుంది సార్? ఓన్లీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డ్యామేజ్ అవుతుందంటారా, లేకపోతే లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల డ్యామేజ్ అవుతుందంటారా? ఎందుకు, ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి సార్ డ్యామేజ్ అవడానికి? సో ఆల్కహాల్, తర్వాత గాల్ స్టోన్స్, తర్వాత ట్రైగ్లిజరైడ్స్ మనం అనుకున్నట్టుగా కామన్ కాజెస్ ఆఫ్ ప్యాంక్రిటైటిస్. వీటన్నిటిలో ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్యాంక్రియాటిక్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాం కదా, ఆ ఎంజైమ్స్ కనుక ప్యాంక్రియాస్ లోపలే రిలీజ్ అయిపోతే, నార్మల్గా ఈ ఎంజైమ్స్ అన్ని ఇన్యాక్టివ్ స్టేట్లో ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మన ఇంటెస్టైన్లోకి ఈ ఎంజైమ్స్ వచ్చిన తర్వాత యాక్టివ్ స్టేట్లోకి వచ్చి డైజెషన్లో హెల్ప్ చేస్తాయి. ప్యాంక్రిటైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా ప్యాంక్రియాస్లోనే రిలీజ్ అయిపోవటం, అక్కడే ఆటో యాక్టివేషన్ అయిపోవటం. ఈ యాక్టివేషన్ అయిపోవడం ద్వారా ఏదైతే ఫుడ్ని డైజెస్ట్ చేయాలో ఆ ఫుడ్ కాకుండా ప్యాంక్రియాస్ని డైజెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవడం ద్వారా ఒక ఆటో సైకిల్ లాగా స్టార్ట్ అయిపోతుంది అనమాట. డ్యామేజ్ అవటం ద్వారా మోర్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ కాస్త రిలీజ్ అవటం, ఆ రిలీజ్ అయిన జ్యూస్ మళ్ళీ యాక్టివేట్ అవటం, ఫర్దర్ డ్యామేజ్ అవటం. ఈ ప్రాసెస్నే మనం ప్యాంక్రిటైటిస్ అని అంటాం. కాజ్ ఏదైనా కానివ్వండి, ది కాన్సిక్వెన్స్ ఏదర్ ఆల్కహాల్ వల్ల కానివ్వండి, గాల్ స్టోన్స్ వల్ల కానివ్వండి, లేదు స్మోకింగ్ ఆర్ ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల కానివ్వండి, అన్నిట్లో కూడా ఈ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవడం బికాస్ ఆఫ్ యాక్టివేషన్ ఆఫ్ ఎంజైమ్స్ ఈజ్ ద రూట్ కాజ్. సో డిపెండింగ్ అపాన్ కాజ్, తర్వాత సివియారిటీ ఎంత ఉంటుంది అనేది బట్టి పేషెంట్ ప్రోగ్నోసిస్ అనేది డిపెండ్ అవుతుంది. యాక్చువల్లీ ప్యాంక్రియాసిస్ వచ్చిన తర్వాత ఆర్గాన్స్ దెబ్బతింటాయి, మెయిన్గా కిడ్నీస్ మీద ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. అసలు ఆ ప్యాంక్రియాస్ చుట్టూ ఉండే అసలు ఏమేమి ఆర్గన్స్ ఉంటాయి సార్? ప్యాంక్రియాస్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా రెట్రోపెరిటోనియల్ ఆర్గన్ అంటామండి. అది మన అబ్డామినల్ క్యావిటీలోనే ఉంటుంది, బట్ ఒక పెరిటోనియంకి బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో మన బాడీలో ఎవ్రీ ఆర్గన్ ఇంక్లూడింగ్ ప్యాంక్రియాస్, హార్ట్, లంగ్, కిడ్నీస్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి. ఈచ్ ఆఫ్ దెమ్ వర్క్ ఇన్ సింక్. సో ఏదైనా ఒక ఆర్గన్ మేజర్గా డ్యామేజ్ అవుతే ది అదర్ ఆర్గన్స్ అన్నీ కూడా వాటి కాన్సిక్వెన్సెస్ని బేర్ చేయాల్సి ఉంటుంది. ఈ కాన్సిక్వెన్సెస్లో మోస్ట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు కిడ్నీ పైన ఆన్స్లాట్ చాలా ఎక్కువగా చూస్తాము. ఎందుకు అవుతుంది? ఒకటి ఇన్ఫ్లమేషన్ అండి, రెండవది ప్యాంక్రియాటైటిస్లో థర్డ్ స్పేస్ కలెక్షన్స్ అంటాం. అంటే ఫ్లూయిడ్ అనేది ఎక్కువ సీప్ అవడం ద్వారా ఎఫెక్టివ్ సర్క్యులేటరీ వాల్యూమ్, అంటే కిడ్నీస్కి బ్లడ్ తగ్గటం, తర్వాత ఇన్ఫ్లమేషన్ ద్వారా కిడ్నీ డ్యామేజ్ అవటం, దీని ద్వారా కిడ్నీ ఇంజురీ అయ్యి కొంతమందిలో ఈవెన్ డయాలసిస్ కూడా తీసుకోవాలి. ఒబేసిటీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది సార్? సో ఒబేసిటీ యాజ్ అ కాజ్ ఫర్ ప్యాంక్రియాటైటిస్ డైరెక్ట్ కాజ్ అయితే లేదండి, బట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో లిపిడ్స్ అబ్నార్మాలిటీ ఉండే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో ట్రైగ్లిజరైడ్స్ కనుక చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి, ఎస్పెషలీ మోర్ దెన్ 1000 ఉంటాయి కనుక హై రిస్క్ ఫర్ ప్యాంక్రియాటైటిస్ అని అంటాం. అదే రకంగా ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళు ఒబేస్గా ఉంటే కనుక వీళ్ళల్లో సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ కాస్త ఎక్కువగా ఉండే ఆస్కారం చూస్తూ ఉంటాం. సో డైరెక్ట్ కోరిలేషన్ కాకుండా లిపిడ్స్ ఎక్కువ ఉండడం ద్వారా ప్యాంక్రియాటైటిస్ రిస్క్ కాస్త ఎక్కువగా చూస్తాం. ఎస్ సార్. క్రానిక్ ప్యాంక్రియాసిస్ కాజెస్ ఏంటి సార్ మెయిన్గా? ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం దాన్ని తగ్గించుకోవడానికి ఓకే, క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా క్యూర్ చేయాలి అంటారు? సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఒక్క ఎపిసోడ్ అయినా లేక మల్టిపుల్ ఎపిసోడ్స్, అంటే తరచుగా వస్తున్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తున్నా కూడా ప్రతిసారి ప్యాంక్రియాటైటిస్ వచ్చి రికవర్ అయిన తర్వాత మనకు ఎక్కడైనా గాయం అవుతే ఎలా స్కారింగ్ అవుతుందో అలా ప్యాంక్రియాస్లో కూడా స్కార్స్ డెవలప్ అవుతాయి. ఈ స్కారింగ్ బాగా రికరెంట్గా అవ్వడం, రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ వచ్చి స్కారింగ్ అవ్వడం ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి సైజ్ బాగా తగ్గిపోవడం కానివ్వండి, లేదు హీలింగ్ అయ్యేటప్పుడు ప్యాంక్రియాస్లో రాళ్ళు జమ అవ్వడం కానివ్వండి చూస్తే ఈ రెండు లక్షణాలు సైజ్ తగ్గడం కానివ్వండి, లేదా ప్యాంక్రియాస్లో ఉన్న నాళం వాపు అవ్వటము, లేదా దాంట్లో రాళ్ళు రావటం, ఈ లక్షణాలు కనుక మనకు ఇమేజింగ్లో
సిటీలో కనపడితే కనుక మనం వీళ్ళని క్రానిక్ ప్యాంక్రిటైటిస్ అని నిర్ధారిస్తాం. అలాగే కొన్ని సిమ్టమ్స్ అడుగుతాం. పేషెంట్ కనుక మోషన్లో నూనెలాగా రావటం, తర్వాత ప్రతిసారి తిన్న వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలన్న సెన్సేషన్ రావటం కానివ్వండి, డయాబెటీస్ కొత్తగా ఈ మధ్య కాలంలో ప్యాంక్రిటైటిస్ వచ్చిన తర్వాత రావడం కానివ్వండి, ఇలాంటి హిస్టరీ కనుక ఉంటే సిటీ ఫైండింగ్స్ అలాగే హిస్టరీ రెండు మిక్స్ చేసుకుని మనం డయాగ్నోస్ చేస్తాం. క్రానిక్ ప్యాంక్రిటైటిస్ అని ఒక్కసారి మనం ఎవరినన్నా డయాగ్నోస్ చేస్తే ఇది ఇర్రివర్సిబుల్ డిసీజ్ అండి. ఇక్కడ నుంచి మనం ప్యాంక్రియాస్ని బ్యాక్ టు నార్మల్ స్టేజ్కి అయితే తీసుకెళ్ళలేము, బట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలం. యాక్చువల్లీ ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే అసలు గుర్తుపట్టరు అంటారు, అసలు గుర్తించలేము అంటారు. అట్ ద సేమ్ టైం అసలు ఈ అవయవంతో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అసలు గుర్తించలేరు. సో అసలు గుర్తించడానికి ఎటువంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి సార్? సో క్రానిక్ ప్యాంక్రిటైటిస్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదు వేరే రకమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి తగిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో అర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ మేడం అన్నట్టుగా ఉండవు. ఎందుకు ఉండవు? ఒకటి, ఇది రెట్రోపెరిటోనియల్ ఆర్గన్ అండ్ ప్యాంక్రియాస్ నుంచి గ్రోత్ అనేది ప్యాంక్రియాస్ దాటి పక్కనున్న నరాలకు కానీ పక్కనున్న ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినప్పుడే మనకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే పెయిన్ అనేది స్ప్రెడ్ స్టార్ట్ అయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. అందుకనే అర్లీ స్టేజెస్లో మనం దీన్ని కనుక్కోలేము. బట్ రిస్క్ ఉన్న వాళ్ళలో లైక్ ప్యాంక్రిటైటిస్ హిస్టరీ ఉంది, లేదు స్మోకింగ్ ఆల్కహాల్ హిస్టరీ కంటిన్యూస్గా ఉంది, లేదు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంది, లేదు కొన్ని జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం డెఫినెట్గా స్క్రీనింగ్ పద్ధతిని మనం అలవడించుకోవచ్చు అండి. లైక్ ట్యూమర్ మార్కర్స్ అని అంటాము, కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ అన్న ఒక ట్యూమర్ మార్కర్ని మనం వాడుకోవచ్చు. తర్వాత రొటీన్ స్క్రీనింగ్ ఇమేజింగ్ ద్వారా లైక్ సిటీ అబ్డమన్ కానివ్వండి, లేదు ఈ మధ్య వచ్చిన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అన్న ఒక ప్రక్రియ ద్వారా కూడా మనం స్క్రీన్ చేసుకోవచ్చు. ఈ స్క్రీనింగ్ చేయడం ద్వారా సిమ్టమ్ లేకపోయినా కూడా లీషన్ అనేది ప్యాంక్రియాస్లోనే ఉన్న అర్లీ స్టేజ్లోనే మనం కనుక్కొని క్యూరేటివ్ సర్జరీకి మనం అడ్వైస్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ ప్యాంక్రియాసిస్ ఉన్న వాళ్ళు కొంతమందికి వామిటింగ్స్ అంటారు, కొంతమంది కడుపులో నొప్పి ముందు మాట్లాడినట్లు కొంతమంది వంగిపోతారు, కొంతమంది అన్కాన్షియస్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటే అందరిలో ఒకే లక్షణాలు ఉండవా సార్? అంటే పర్సన్ టు పర్సన్ ఉంటాయా సిమ్టమ్స్ అనేది? సో డెఫినెట్గా పెయిన్ కామన్ కంప్లైంట్ అండి. అలానే నాసియా, వామిటింగ్ అంటే వాకర్ వచ్చినట్టు అవటం లేక వాంతులు అవటం కూడా కామన్గా చూస్తూ ఉంటాం ప్యాంక్రిటైటిస్ పేషెంట్స్లో. ఎందుకు అనంటే ప్యాంక్రిటైటిస్ ఉన్న వాళ్ళలో డ్యూయోడెనమ్ అంటే చిన్నపేగు మొదటి భాగంలో అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలానే మన కడుపు నుంచి అన్నం ముందుకెళ్లాల్సిన దారి అంటే చిన్నపేగు దారి సన్నగా అవ్వడం, దాని ద్వారా మనం తిన్న తిండి కడుపులోనే ఆగిపోవటం, దాని ద్వారా వాంతులు రావటం అనే లక్షణాన్ని కూడా చూస్తూ ఉంటాము. అలానే షుగర్ టైప్ 3C డయాబెటీస్ రావడం ద్వారా షుగర్స్ ఎరాటిక్గా ఉంటాయి. అంటే ఇన్సులిన్ తీసుకుంటే షుగర్ లో అయిపోవటం, ఇన్సులిన్ తీసుకోకపోతే షుగర్ చాలా స్పైక్ అయిపోవటం, బ్రిటిల్ డయాబెటీస్ అని కూడా అంటాము. కంట్రోల్ ఉండదు. సో ఇలా షుగర్ ఫ్రీక్వెంట్గా లో అయిపోవడం ద్వారా అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళటం కూడా చూస్తూ ఉంటాం. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సింటమ్స్ కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదనే సంకేతాలు ఏంటండి సార్? అంటే ఏ స్టేజ్లో మనం సీరియస్గా తీసుకోవాలి? దట్ మీన్స్ ఏదైనా కడుపులో నొప్పి తిన్న తర్వాత వీపులోకి వెళ్తూ ఉంది, దాంతోపాటు వాంతులు అవుతున్నాయి అండ్ పెయిన్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంది అంటే గ్యాస్ ప్రాబ్లమో లేక ఇదేదో ఫుడ్ పాయిజనింగ్ అనుకుని మాత్రం సెల్ఫ్ మెడికేట్ చేసుకోకండి. దయచేసి దగ్గరలో ఉన్న మెడికల్ ప్రొఫెషనల్ని కలవండి, వాళ్ళు ఎగ్జామిన్ చేయనివ్వండి. ఒకవేళ వాళ్ళు ప్యాంక్రిటైటిసే అని సస్పెక్ట్ చేస్తూ ఉంటే బ్లడ్ టెస్ట్ పంపిస్తారు, ఆ రిపోర్ట్ చూసుకుని ఫర్దర్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారు. మైల్డ్ ఫామ్ ఆఫ్ ప్యాంక్రిటైటిస్ అయితే కనుక సిమ్టమాటిక్ మెడికేషన్తోనే ఇంప్రూవ్ అయిపోతారు. ఒకవేళ ఏదైనా ఆర్గన్ ఫెయిల్యూర్ కనుక కనుక్కున్నట్టు అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ దానికి అవసరమైన సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు, రికవరీ అవుతుంది. రికవరీ అయిన తర్వాత లైఫ్ స్టైల్లో డెఫినెట్గా మార్పులు రావాలి. స్ట్రిక్ట్ అబ్స్టినెన్స్ ఫ్రమ్ ఆల్కహాల్ ఫర్ ఎవర్. ఒక సంవత్సరం అయింది నాకు ప్యాంక్రిటైటిస్ వచ్చి, ఇప్పుడు నేను ఒక పెగ్ డ్రింక్ తాగొచ్చా అని చాలామంది నా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. డెఫినెట్లీ అలాంటిది మాత్రం చేయకూడదు. ఎనీ హిస్టరీ ఆఫ్ ప్యాంక్రిటైటిస్ ఒక్కసారి వచ్చిపోయింది అంటే మాత్రం జీవితంలో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. అండ్ అవసరమైన మెడికేషన్ ఎలాగైతే అడ్వైస్ చేస్తారో డాక్టర్స్ అది ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎందుకు? రిపీట్ ఎపిసోడ్ ఆఫ్ ప్యాంక్రిటైటిస్ అంతే మైల్డ్గా వస్తుంది లేక కంప్లీట్గా రికవర్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేము. నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ ప్యాంక్రిటైటిస్ సివియర్గా రావచ్చు, ఆర్గన్ ఫెయిల్యూర్ కాజ్ చేయొచ్చు, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యి క్రానిక్ చేంజెస్ కూడా రావచ్చు.
ఎస్, అసలు అంటే ఈ ప్రాబ్లం అనేది జెనెటికల్గా ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది? ఫోర్ ఫాదర్స్లో అసలు విన్నట్టు కూడా లేదు. మీరు చెప్తుంటే కొన్ని సింటమ్స్ దానికి కనెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంది. సో జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? సో జెనెటిక్ కాజ్ ఆఫ్ ప్యాంక్రిటైటిస్ కూడా ఉందండి. కొన్ని జీన్స్ ఉన్నాయి, సిఎఫ్టిఆర్ అంటాము, పిఆర్ఎస్ఎస్ అంటాము, తర్వాత స్పింక్ ఫ్యామిలీ ఆఫ్ జీన్స్ అంటాము. వీటిల్లో కనుక మ్యూటేషన్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో కూడా ప్యాంక్రిటైటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. మనం హిస్టరీ తీసుకున్నట్టుగా ఆల్కహాల్ హ్యాబిట్ లేదు, గాల్ స్టోన్స్ లేవు, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్గా ఉన్నాయి, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్యాంక్రిటైటిస్ ఏవీ లేవు అన్నప్పుడు మనం జెనెటిక్ ఫ్యాక్టర్స్ కోసం కూడా మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. ఒకవేళ ఈ మ్యూటేషన్ కనుక మనం ఐడెంటిఫై చేసుకున్నట్టయితే కాజ్ని మనం కన్ఫర్మ్ చేసినట్టుగానే. ఈ కాజ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళకు ప్రాంప్ట్ మెడికల్ అడ్వైస్ ఇస్తాము, రెగ్యులర్ ఫాలోఅప్లో పెట్టుకుంటాము. కొంతమందిలో రికరెంట్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే వాటిని తగ్గించడానికి ఎండోస్కోపీ ద్వారా, ఈఆర్సిపి అని అంటాము, లేదా ఈయుఎస్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ప్రక్రియ ద్వారా కూడా ఆ ఎపిసోడ్స్ ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి పలు రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. ఎస్, ఈ మధ్య ప్యాంక్రియాటైటిస్, క్లోమగ్రంథి వాపు అని కూడా వింటూ ఉన్నాము. ఇది ఎందుకు అంత ప్రమాదం సార్? ప్యాంక్రిటైటిస్ ప్యాంక్రిటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ తగ్గిపోతే 2 మేజర్ ఫంక్షన్స్ మనకు డిస్రప్ట్ అయిపోతాయి. డైజెస్టివ్ ఫంక్షన్ డిస్రప్ట్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ సెక్రెటింగ్ ఫంక్షన్ కూడా డిస్రప్ట్ అయిపోతుంది. డైజెస్టివ్ ఫంక్షన్ డిస్రప్ట్ అయిపోవడం ద్వారా మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వదు, అబ్జార్బ్ అవ్వదు, దీని ద్వారా మాల్ న్యూట్రిషన్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ తగ్గుతుంది. వీఆర్ అట్ రిస్క్ ఫర్ ఫర్దర్ కాంప్లికేషన్స్. షుగర్ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం ద్వారా రావటం, దాని కాన్సిక్వెన్సెస్ ఆర్గన్ ఫెయిల్యూర్ పైన, కిడ్నీస్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, బ్రెయిన్ మీద కానివ్వండి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్యాంక్రియాస్ డ్యామేజ్ తను ఒక్కటే డ్యామేజ్ అవ్వకుండా వేరే ఆర్గన్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది కనుక మనం దాన్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేయాలి. యాక్చువల్లీ ఇంతకుముందు ప్యాంక్రియాస్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడైతే ఏ ప్రాబ్లం దగ్గర అయితే క్యాన్సర్ వచ్చిందో దాన్ని రిమూవ్ చేసినా కానీ మళ్ళీ ఫర్దర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉందా? అర్లీ స్టేజ్లో కనుక ఐడెంటిఫై చేసి అది ప్యాంక్రియాస్ లోపలే ఉంది క్యాన్సర్, పక్కకు ఎక్కడికి పాకినట్టుగా లేదు అన్నప్పుడు రిసెక్టివ్ క్యూరేటివ్ సర్జరీ అంటాం. అంటే ప్యాంక్రియాస్ పార్ట్ని మాత్రమే కాకుండా ఎంటైర్ ప్యాంక్రియాస్ని రిమూవ్ చేసేస్తాము. అండ్ దాని చుట్టుపక్కల ఉన్న అవయవాల్లో ఏమన్నా డౌట్ఫుల్ స్ప్రెడ్ ఉంటే కనుక ఆ ఆర్గన్స్ని కూడా మనం పార్షియల్ రిసెక్షన్ చేస్తాం. ఇలా క్యూరేటివ్ రిసెక్షన్ కనుక మనం చేయగలిగితే రిస్క్ ఆఫ్ రికరెన్స్ చాలా వరకు మనం తగ్గించవచ్చు. ఒకవేళ బార్డర్ లైన్ రిసెక్టబుల్ అంటాం, జస్ట్ ప్యాంక్రియాస్ బౌండరీ వరకు ఉంది, లేదు పక్కనున్న ఆర్గన్స్కి కాస్త పాకినట్టుగా అనిపిస్తుంది అన్న వాళ్ళలో కూడా మనం ఫస్ట్ కీమోథెరపీ కానివ్వండి ఇలాంటి టెక్నిక్స్ని మనం వాడుకొని లీషన్ సైజ్ని మనం తగ్గించుకొని దాని తర్వాత సర్జరీకి వెళ్తాం. ఇలాగ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళల్లో సర్జరీ చేసిన తర్వాత రికరెన్స్ రిస్క్ కాస్త ఉంటుంది. వీళ్ళలో క్లోజ్ ఫాలోఅప్ మనం చేయగలిగితే అర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ మనం అడ్వైస్ చేయగలం. అసలు అన్ని క్యాన్సర్లో కన్నా ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది చాలా మోస్ట్ డేంజర్ అని చెప్తారు. అక్కడ 3rd, 4th స్టేజ్లో ఉన్న వాళ్ళు మనం సేవ్ చేయలేమా? యా, సో దీన్ని డేంజరస్ క్యాన్సర్ అని అనడానికి మేజర్ రీజన్ ఉందండి. స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 అంటే ప్యాంక్రియాస్ లోపలే ఉన్న క్యాన్సర్ ఐడెంటిఫై అవ్వడం చాలా కష్టం. ఏదో వేరే కారణానికి మనం టెస్ట్లకు వెళ్ళినప్పుడు కానీ లేదు స్క్రీనింగ్ చేసినప్పుడు కానీ పిక్ అవ్వాలి. యూజువల్గా స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4లోనే మనం సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి ఆ స్టేజ్లోనే పేషెంట్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఆ స్టేజ్లో డయాగ్నోజ్ అయినా కూడా క్యూరేటివ్గా మనం రిసెక్ట్ చేయడానికి అందరిలో కూడా ఆప్షన్స్ ఉండవు. సో ఎవరిలో అయితే బార్డర్ లైన్ రిసెక్టబిలిటీ ఉంటుందో వాళ్ళలో అవుట్కమ్స్ అనుకున్నంత గొప్పగా ఉండవు కాబట్టి దీన్ని డేంజరస్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఎస్, ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పండి సార్ ఫైనల్గా, అండ్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? సో ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చేసరికి ఒబేసిటీ కానివ్వండి, లేదు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, లేదా జంక్ ఫుడ్ ఎక్కువ తినడం ద్వారా లిపిడ్ అబ్నార్మాలిటీస్, ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరగటము, దీని ద్వారా ప్యాంక్రిటైటిస్ రిస్క్ మనం పెంచుతున్నాము. అలాగే ఒబీస్ ఉండడం ద్వారా కూడా ప్యాంక్రిటైటిస్ రిస్క్ కాస్త మోడరేట్గా పెరిగినా ఒకవేళ వేరే కారణం ద్వారా ప్యాంక్రిటైటిస్ వస్తే సివియర్ ప్యాంక్రిటైటిస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్యాంక్రిటైటిస్లో. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే కనుక మనం దీన్ని చాలా వరకు అవాయిడ్ చేయగలం. అట్ ద సేమ్ టైం రొటీన్ స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకోగలం. ఎస్, ప్యాంక్రియాస్ గురించి తెలుసుకున్నాం కానీ ఇది ఇంత డేంజర్ సైలెంట్ కిల్లర్ అని ఇప్పుడే తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.